ఏంటొదినా, నిండు గర్భిణివి, చక్కగా నీకు తినాలనిపించినవి తిని సంతోషంగా ఉండాలి కాని అలా దిగులుగా ఒకటి. మరేం చేయాలోదినా, మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వీడియో చూసి కనీసం లైక్ కామెంట్ కూడా చేయడం లేదు. మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలా తెలుస్తుందో దినా, వాళ్ళు చెప్పాలి కదా. ప్లీజ్ వ్యూయర్స్, మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం చేసే వీడియోస్ మీకు నచ్చినా, మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు. అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వ్యూయర్స్కి తెలిసేది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పిసినారి అన్న. గుండ్రాతిగుట్ట అనే ఊరిలో ఆనంద్ అంటే ఎక్కువ మందికి తెలియదు. ఎందుకంటే అతన్నందరూ పిఏ అని పిలుస్తారు గనక. ఆగండి, పిఏ అంటే అతనేదో రాజకీయ నాయకుడికో పేరున్న ప్రముఖుడికో పిఏ అనుకునేరు. అలా ఏం లేదు. అతని పేరు ఆనందే. కాని అతనికున్న పిసినారితనం వల్ల అతన్నందరూ అలా ముద్దుగా పిఏ అంటే పిసినారి ఆనంద్ అని పిలుస్తారు. నిజానికి ఆ పిలుపు అతనికి కూడా అలవాటైపోయింది. ఎందుకంటే ఎవరో బాధపడుతున్నారని, ఎవరో ఏదో అనుకుంటున్నారని ఒకరి కోసం ఆలోచించే రకం కూడా కాదు పిఏ. అందుకే తన తల్లిదండ్రుల మరణం తరువాత తన మీద ఉన్న బాధ్యత అతని చెల్లెలి పెళ్లి. ఆ విషయంలో కూడా ఈ పిసినారి ఆనందు తన పద్ధతిని మార్చుకోలేదు. డబ్బులకి లోభించి ఏదో ఒక సంబంధంలే అని చూసి తన చెల్లెలికి పెళ్లి చేశాడు. కాని ఆ పెళ్ళయ్యాక తన చెల్లెలి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. అయినా సరే ఆ అన్నగారిలో ఏ అపరాధ భావమూ కలుగలేదు. ఇదే విషయం మీద ప్రతిరోజు ఆనంద్కి అతని భార్య కామాక్షికి గొడవ అవుతూ ఉండేది. ఒకరోజు ఆఫీస్ నుండి ఆనంద్ ఇంటికి రావటంతోనే, యావండి, మీ చెల్లెలు ఉత్తరం రాసిందండి. అబ్బా, దాని బాధ తప్పుతుందనే గదే బోలెడంత ఖర్చు చేసి ఇప్పటికి 12 ఫోన్ నెంబర్లు మార్చాను. అవన్నీ కలవటం లేదని ఇప్పుడు ఉత్తరంతో తగులుకుందా? అయినా పెళ్ళన్నాక, కాపురం అన్నాక ఏవో ఒక చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. వాటిని తనే సర్దుకోవాలి గాని ఇలా ప్రతిదానికి నా మీదే పడిపోతే ఎలా? సిగ్గుండాలండి ఆ మాట అనడానికి. అరే, ఒక్కగానొక్క ఆడపడుచు, తనకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం మానేసి తక్కువ ఖర్చుతో అయిపోతుంది కదా అని ఎవడో ఒక వెధవని వెతికి పెళ్లి చేశారు. ఆ మాట అనుకో కామాక్షి. వేదవని ముందే తెలిస్తే ఎందుకు పెళ్లి చేస్తాను? చేశాకే తెలిసింది. అయినా దాని రాతలో వాడు రాసిపెట్టుంటే నేను కాదంటే మాత్రం దాని కష్టాలు తప్పుతాయే ఏంటి? ఏం మనిషి అండి మీరు? ఇంటి ఆడపడుచుని రుష్టి పెట్టాం గనకే మనకిప్పటి వరకు పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు లేకపోతే ఏంటంట నష్టం? పిల్లలు పుట్టారంటే ఖర్చులు. వాళ్ళు ఎదుగుతుంటే ఎంతెంత డబ్బు కావాలో తెలుసా? ఇక వాళ్ళు స్కూళ్ళకు వచ్చేసరికి మనం జమీందారులం అనుకుంటారో ఏమో. ఆ స్కూళ్లలో వాళ్ళు అంతంత ఫీజులు పెడతారు. అందుకే ఆ దేవుడు నాకు ఇప్పటి వరకు ఏం మేలు చేశాడో ఏమో తెలీదు గాని పిల్లలు లేకుండా అయితే చాలా పెద్ద మేలే చేశాడు అంటూ తన భార్య అడుగుతున్న టాపిక్ నుండి మరో టాపిక్ మార్చేశాడు. ఇదే విధంగా ప్రతిసారి తన చెల్లెలి విషయంలో ఆ అన్నగారు చేసిన తప్పుని కామాక్షి ప్రశ్నించటం, ఈ పిసినారి భర్త గారు ఆ విషయాన్ని పక్కదారి పట్టించటం ఆ ఇంట్లో చాలా సాధారణం. అందుకే చేసుకున్న పాపానికి ఆ పిసినారి భర్తతో రోజులు వెళ్లదీస్తుంది ఆ ఇల్లాలు. అలా ఏళ్లు గడిచిపోతున్నాయి. పిసినారి ఆనందులో మాత్రం ఏ మార్పు లేదు. ఆ మొగుడు పెళ్లాల జీవితంలో కూడా ఎలాంటి మార్పులు రాలేదు. కాని కొన్నాళ్లకి తన చెల్లెల నుండి ఆ ఉత్తరాలు కూడా రావటం ఆగిపోయాయి. అప్పుడొకసారి కామాక్షి తన భర్తతో ఇలా అంటుంది. ఏవండి, ఈ మధ్య వదిన దగ్గర నుండి ఉత్తరాలు కూడా రావడం లేదు. అక్కడ ఏమైందో ఏమో, ఒకసారి ఇల్లు చూసొస్తే బాగుంటుందేమోనండి. అబ్బా, మళ్ళీ ఖర్చులు పెంచే సలహాలివ్వకే. అయినా మొన్నటి వరకు అది ఉత్తరాలు రాస్తుందని గొడవ, ఇప్పుడు ఉత్తరాలు రాయటం మానేసిందని గొడవ. చూడు, గొడవలు పడే ఏ మొగుడు పెళ్ళాలైనా 4 రోజులకి సర్దుకుంటారు. అలాగే వాళ్ళు కూడా సర్దుకుపోయింటారులే. ఇప్పుడు మనం వెళ్ళామనుకో, మళ్ళీ ఏవో ఒక గొడవల్ని కదిలించిన వాళ్ళమవుతాం. అందుకే నా మాట విని ఏమీ ఎరగనట్టే ఊరుకో. సొంత చెల్లెలు కాపురానికెళ్ళి 5 ఏళ్లు దాటింది. ఇప్పటి వరకు ఆ పిల్ల మళ్లీ పుట్టింటికొచ్చింది లేదు. ఈ 5 ఏళ్లలో
ఆమె నుండి తప్పించుకోవడానికి ఎన్నో ఫోన్ నెంబర్లే మార్చారు. అయినా సరే అన్న అనే అనుబంధంతో ఏదోకలాగా తను ఫోన్ నెంబర్ తెలుసుకొని చేసేది పాపం. కానీ అలా ఎన్నిసార్లు అని చేస్తుంది. అందుకే ఫోన్లు మానేసి ఉత్తరాలు మొదలుపెట్టింది. ఇప్పటికీ ఒక్క ఉత్తరమైనా తెరిచి చదివారా మీరు? కామాక్షి, ఏముంటుంది ఆ ఉత్తరాల్లో? మహా అయితే నా జీవితం పాడు చేసావురా అన్నయ్య అని తిడుతూ రాసుంటుంది. లేదా ఇలాంటి వాడికిచ్చి చేసి నా గొంతు కోసావురా దుర్మార్గుడా అని ఉంటుంది. ఇప్పుడవి చదివి నా చెల్లి నన్నేదో అనేసిందని నేను బీపీ తెచ్చుకున్నాననుకో, మళ్ళీ అదో కొత్త ఖర్చు. నీకు తెలుసు కదా, నా పేరు ఆనంద్ కాదు, పిసినారి ఆనంద్. అందరూ ముద్దుగాలో పిలుచుకుంటారు గాని ఇప్పటికీ అదే నా పద్ధతి అంటూ మొండివాడు రాజుకన్నా బలవంతుడు అన్నట్టు తన పద్ధతిని తానే మొండిగా సమర్థించుకునేవాడు ఆనంద్. అలా ఒకసారి బజారులో వెళుతున్న ఆనంద్కి తెలిసిన వ్యక్తి ఒక అతను తగిలాడు. ఆనందుని చూసి పలకరిస్తూ, ఏమయ్యా ఆనంద్, ఏమైపోయావయ్యా? ఎక్కడా జాడే లేవు. చాలా కాలమైంది మనం కలుసుకొని. పద, అలా ఓ టీ తాగుతూ మాట్లాడుకుందాం అని అనగానే ఆనంద్ తన మనసులో ఇలా అనుకుంటాడు. అమ్మో, వీడు తగిలాడేంటి ఈ టైంలో? తగిలితే తగిలాడు, టీ తాగుదామంటాడేంటి? ఇప్పుడు వీడికోటి నాకొకటి అంటే 10 20 రూపాయలు కావాలి. ఆ 20 రూపాయలు సేవ్ చేయడానికే కదా నేను చక్కటి బస్ సౌకర్యం ఉన్నా కూడా రోజు ఉదయం సాయంత్రం నడిచి ఆఫీస్కెళ్తుంది అని తన మనసులో గొనుక్కుంటాడు. అప్పుడా వ్యక్తి ఆనంద్ ఉద్దేశాన్ని కనిపెట్టి, ఏంటయ్యా టీ తాగుదామంటే అంత ఆలోచిస్తున్నావు? డబ్బులు నువ్వు ఇవ్వాల్సి వస్తుందనా ఏంటి? మరేం పర్వాలేదులే, నేనే ఆ టీకే డబ్బులిస్తాను గాని పద, టీ తాగుతూ మీ చెల్లెలి గురించి మాట్లాడుకుందాం. మొన్న వాళ్ళు ఊరెళ్ళినప్పుడు ఇలాగే సంతలో కలిసింది అని అనేసరికి ఇప్పుడు చెల్లెలి విషయం తెలిస్తే మళ్ళీ ఏ కొత్త ఖర్చు తగులుతుందో అనే భయానికి, లేదులేండి, నేను టీ కాఫీలు తాగడం మానేశానుగా, కడుపులో కొద్దిగా అల్సర్ మంటొచ్చింది మొన్న మధ్య, అందుకే టైంకి ఇంటికెళ్ళి ఏదో ఒకటి తినకపోతే ఉండలేను. మరోసారి కలిసినప్పుడు ఎప్పుడైనా తీరిగ్గా టీ ఏం కర్మ, భోజనం చేస్తూనే మాట్లాడుకుందాంలేండి, ఉంటాను అంటూ ఆ వ్యక్తి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఆ పిసినారి అన్న. ఈ విధంగా అసలు తన చెల్లెలు ఇన్నేళ్లుగా ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తుంది, ఎందుకు అన్నేసి ఉత్తరాలు రాస్తుంది అనే కనీస ఆలోచన కూడా లేకుండా తన పిసినారి ప్రపంచంలో తానే ఒంటరిగా బ్రతికేస్తున్నాడు ఆనంద్. చివరికి మరో 2 ఏళ్లు గడిచాయి. ఈసారి అన్నయ్య ఇంటిని వెతుక్కుంటూ అతని చెల్లెలే వచ్చింది. కాని ఆమె భర్త చనిపోయి విధవరాలిగా వచ్చింది. అప్పుడు ఆమె పరిస్థితి చూసి ఆశ్చర్యపోయిన కామాక్షి, ఏంటొదినా, ఇది ఎప్పుడు జరిగింది? అసలు ఎలా జరిగింది? ఎలా జరిగితే ఏముందిలే వదినా, ఒక రోగిష్టి వాడికిచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడుగా మీ ఆయన. అసలు వీడికి చెల్లెలుగా పుట్టడమే నా తప్పైపోయింది. ఛీ, డబ్బులకి కక్కుర్తిపడి ఒక రోగిష్టి వాడినిచ్చి పెళ్లి చేశాడు. వాడు తన రోగాల విషయం ఎవరికి చెప్పొద్దని నన్ను రోజు తన్నేవాడు. చివరికి ఆ రోగాలు పెరిగి పెరిగి వాడు చచ్చాడు. ఆ విషయం చెప్పాలని ఎన్నోసార్లు ఫోన్ చేస్తే ఏ ఫోన్కి రెస్పాండ్ అవ్వకుండా నెంబర్ల మీద నెంబర్లు మారుస్తూ పోయాడు నీ మొగుడు. అంటే అలా కాదులేమ్మా, ఆ టైంలో కొద్దిగా అప్పులు వాళ్ళు. వద్దొదినా, అన్నయ్య ఇలాంటి పిసినారు వాడు అప్పులు ఎప్పటికీ చేయడు. వాడిని వెనకేసుకురావడానికి ప్రయత్నించి నువ్వు చులకన కావద్దు నా దృష్టిలో. సర్లేవే, మనుషులన్నాక భూమి ఉన్నన్నాళ్ళు ఉండిపోతారా ఏంటి? ఎవరన్నా ఏదో ఒక రోజు పోవాల్సిందే. పోనీలే, అతను పోతే ఏముంది, నువ్వు బాగానే ఉన్నావు కదా. చీచీ, నోరు మీర విధవ. ఆడపడుచు జీవితాన్ని నాశనం చేసిందే కాక తలచెడి నీ ఇంటికొస్తే బాగానే ఉన్నావు కదా అంటున్నావా? అసలు నీ జన్మకి ఎంతైనా సిగ్గు పెట్టాడురా దేవుడు. అందుకే ఆ దేవుడు నీకు సిగ్గివ్వకపోయినా నువ్వు జీవితాంతం సిగ్గుపడేలా చేయడానికేరా నేనొచ్చింది. ఏ డబ్బుల కోసం కక్కుర్తిపడి నువ్వు నా జీవితాన్ని ఎందుకు కాకుండా చేశావో ఆ డబ్బునే తెచ్చాను. ఇదిగో, ఇది తీసుకుని ఊరేగు అంటూ తను తీసుకొచ్చిన డబ్బులు తన అన్నయ్య ముఖాన్ని విసిరికొట్టింది చెల్లెలు. అది చూసి ఆనంద్, అయ్యోయ్యో, డబ్బులలా విసిరిగొట్టకే, లక్ష్మీదేవికి కోపం వస్తుంది అంటూ అప్పుడు కూడా ఆ డబ్బు గురించే మాట్లాడుతున్నాడు. కాని ఒంటరిదానివి, అంత డబ్బు ఎలా సంపాదించావే, ఎన్ని కష్టాలు పడ్డావే అని ఒక్క మాట కూడా అడగలేదు ఆ పిసినారి అన్నగారు. అలా ఆడపడుచు వచ్చి నిలదీసినా, ఆమె దయనీయ జీవితం గురించి చెప్పినా
అప్పటికి కూడా డబ్బుల గురించే తప్ప ఆడపడుచు కష్టం గురించి పట్టించుకొని తన భర్త మీద కామాక్షికి అసహ్యం వేసింది. అందుకే అన్ని రోజులు తన భర్త ఎంత పిసినారిగా ఉన్నా భరించింది. కాని ఇక ఆ క్షణం మాత్రం కామాక్షి ఆగలేకపోయింది. వదినా, నన్ను క్షమించమ్మా. ఇన్నాళ్ళు ఇలాంటి ఒక నీచుడితో ఉండి ఉండి నేను కూడా వీడిలాగే మానవత్వం మర్చిపోయి పశువులా తయారయ్యాను. అందుకే కనీసం నేనైనా నీకొక్కసారి ఫోన్ చేసి ఉంటే నీ కష్టంలో నీకొక మనిషి అండ దొరికేది. కానీ నేను అలా చేయలేదు. అందుకే ఇక వీడితో నేను ఉండలేనమ్మా. పద, మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళి మన బ్రతుకు మనం బ్రతుకుదాం. పిసినారతనంతో వీడు కూడబెట్టుకున్నది వీడే మీదేసి తగలేసుకుంటాడో ఏం చేసుకుంటాడో వీడిష్టం అని భార్య కూడా అన్నేసి మాటలన్నాక కాని ఆనంద్కి ఇన్నాళ్ళు తను చేసింది తప్పు అని అర్థం కాలేదు. కాని ఇప్పుడు తనకి తన తప్పు తెలిసినా ఉపయోగం లేకుండా పోయింది. ఆనందు తను చేసింది తప్పని చెప్పి ఒప్పుకుంటున్నా ఆ ఇద్దరు వదిన ఆడపడుచులు అతని సంజాయిషి వినటానికి సిద్ధంగా లేరు. అందుకే ఆనంద్ ఎంత ఆపాలని ప్రయత్నించినా అతని మాట వినకుండా వారి దారిన వారు వెళ్ళిపోయారు. ఈ విధంగా ఒక పిసినారి అన్న తన విపరీత ప్రవర్తనతో ఒంటరిగా మిగిలిపోయాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. వనపర్తి అనే ఊరిలో ఉమాదేవి, కుసుమ అనే ఇద్దరు అత్తాకోడలు ఉన్నారు. వాళ్ళకి ఇంట్లో ఒక్క క్షణం పడేది కాదు. ఎప్పుడు చూడు గొడవలు పడుతూనే ఉండేవారు. ఆ అత్తాకోడళ్ళకి సర్ది చెప్పలేక ఆ తండ్రి కొడుకులకి తల ప్రాణం తోక్కొచ్చేది. అందుకే తాము ఇంట్లో ఉండే ఆ ఒక్క ఆదివారం నాడు ఈ అత్తాకోడలని ఎవరి గదుల్లో వాళ్ళని ఉండమని మొత్తం ఇంటి పని వంట పని అంతా ఆ తండ్రి కొడుకులే చేసేవాళ్లు. ఒక ఆదివారం కొడుకు ప్రసాద్ ఫ్రెండు భాస్కర్ వచ్చి ఇంటి పనులు చేస్తున్న తన ఫ్రెండు ప్రసాద్తో, ఏంట్రా ప్రసాదు, ఆదివారం రోజు ఇంట్లో చక్కగా రేస్ తీసుకుంటూ ఉంటావనుకుంటే ఇలా ఇంటి పనులు చేస్తా ఉన్నావు. ఏ ఆంటీగారు మా చెల్ల ఇంట్లో లేరా? ఉన్నారా బాబు, అందుకే ఆదివారం రోజు ఏదైనా సెలవు రోజు ఉంటే వాళ్లతో ఏ పని చేయించం మేము. నిజంగా మీ తండ్రి కొడుకులిద్దరూ ఆదర్శ పురుషులరా. ఆదివారం ఆడాలకి సెలవు కావాలంటారు గాని ఏ ఇంట్లోనూ ఆడాలకి ఆదివారం సెలవు దొరకదు. కానీ మీరు పురుషజాత అని ముచ్చాలరా ప్రసాదు అని భాస్కర్ పొగిడాడో లేదు, అక్కడ వంటగదిలో గిన్నెలు దాకలు విసురుతున్నట్టు నేలకేసి కొడుతున్నట్టు పెద్ద పెద్ద చప్పుళ్లు వినిపించసాగాయి. అప్పుడు గబగబా ప్రసాద్తో పాటు భాస్కర్ కూడా అక్కడికి వెళ్లి చూస్తాడు. అక్కడ అత్తాకోడలిద్దరూ కోపంతో ఊగిపోతూ ఉంటారు. ఏమే, మంచి చెడ్డ చిన్న పెద్ద ఏమి నేర్పకుండానే ఊరి మీదకి తోలేశారా మీ అమ్మ బాబులు? మరే పశువులాంటి మనుషులింటికి నన్ను పంపాలని ఫిక్స్ అయినప్పుడే నాకవన్నీ నేర్పడం మానేశారులేండి అత్తయ్య గారు. ఎంత పొగరే నీకు అంటూ మరో పెద్ద గిన్నెని కోపంగా విసిరిగొట్టింది. ఓ యబ్బో, ముసలోళ్ళైపోయిన మీకే అంత పొగరుంటే నాకింకెంత పొగరుండాలి? నేను విసిరి కొట్టగలను మీకన్నా పెద్ద గిన్నె అంటూ కోడలు మరో గిన్నెని నేలకేసి కొట్టింది. ఆ శబ్దాల్ని, అత్తాకోడల యుద్ధాన్ని భరించలేక ప్రసాదు వాళ్ళని వారిస్తూ, అమ్మా కుసుమా, ఆగండి ఆగండమ్మా, ఇప్పటికే ఇంట్లో పగిలిన గిన్నెలు చాలు. అసలు మీరు మీ గదుల్లో నుండి వంటగదులకు ఎందుకొచ్చారు? నాకేం తెలుసురా ప్రసాదు, పేడమొకంది. నీ పెళ్ళం నేనొచ్చినప్పుడే వచ్చి తగలాడుతుంది. ఏరి కోరి తెచ్చుకున్నాం కోరివిని. ఆహా, మీ మొఖాలకి కొరువులు కాక కోహినూరు వజ్రాలొస్తాయేంటి? కట్నానికి కక్కుర్తిపడే మొఖాలకి ఇలాంటి కొరువులు కొడవల్లే దొరుకుతారని మీ అమ్మగారికి చెప్పండి. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టారా? ముందు మీరిక్కడి నుంచి కదలండి. ఎవరి గదుల్లో వాళ్ళు ఉండండి. వంటయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళ భోజనాలొస్తాయంతే అని అనేసరికి అత్తాకోడలిద్దరూ మూతులు దిప్పుకుంటూ చెరొక వైపు వెళ్ళిపోయారు. అప్పుడు నిట్టూర్పుగా ప్రసాదు, దేవుడా, ఇంట్లో ఉండేది వారానికి ఒక్కరోజు, ఆ రోజు కూడా ఏంటయ్యా ఇది? అదేరా భాస్కరో, నేను అడుగుతున్నాను, ఏంటిది? ఆంటీగారు మా చెల్లెమ్మ ఇలా గొడవలు పడ్డం ఎప్పటినుండి? మా కర్మ కాలినప్పటి నుండి లేరా భాస్కరు. మొదట్లో ఎంతో చక్కగా ఉండేవాళ్ళు. అప్పుడు నేను నాన్న ఆదివారం అని గాని పండగలు సెలవులని గాని లేకుండా హ్యాపీగా సంపాదించుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఏమైందోరా వీళ్ళకి? మెల్లిమెల్లిగా గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు పెరిగి పెద్దవై ఇదిగో ఇలా మా కొంప యుద్ధభూమిలా మారిపోతుందిరా. ఆ భయానికే వాళ్ళకి పనులు చెప్పకుండా
మేమింట్లో ఉన్న రోజున అన్ని పనులు నేను నాన్నే చేస్తాం. మరి మిగతా రోజులరా? ఆ రోజు మేమింట్లో ఉండం కదా, నేను నాన్న ఇద్దరం ఎవరి పనుల మీద వాళ్ళం వెళ్ళిపోతాం. ఇంకా అత్తాకోడలు ఎలా కొట్టుకు చచ్చినా మాకేమీ తెలీదు, మేము పట్టించుకోం. కానీ ఇంట్లో ఉన్న ఈ ఒక్కరోజు మాత్రమేరా మా ప్రశాంతతని కాపాడుకోవడానికి వాళ్ళని గదుల్లో బంధించి అన్ని పనులు మేమే చేసి పెడతాం. నువ్వు పనులు చేయడం వెనక ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉందని గాని, మీ ఇంట్లో ఎంత డ్రామా నడుతుందని గాని నాకు తెలియక నిన్ను అంకుల్ గారిని పుసుక్కుని పొగిడేశాను గాని అవేమీ మనసులో ఎట్టుకోకరా ప్రసాద్, ఇంక నేను వెళ్తాను అని చెప్పి ప్రసాద్ ఫ్రెండ్ భాస్కర్ వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఉన్న ఒక్క సెలవు రోజుని ప్రశాంతంగా గడపటానికి ఆ తండ్రి కొడుకులకి అన్ని తిప్పలొచ్చి పడ్డాయి. అలా సెలవు రోజులు గడిచి వర్కింగ్ డేస్ మొదలవగానే తండ్రి కొడుకులిద్దరూ ఎవరి పనుల మీద వాళ్లు వెళ్ళిపోయాక అత్తాకోడలిద్దరూ మళ్లీ వంటగదిలోకి చేరుకొని, అత్తయ్య, ఉదయం వాళ్ళ కోసం చేసిన పల్లి చట్నీ కాకుండా మీ చేత్తో బేసిన్ చట్నీ చేసి పెట్టండి అత్తయ్య. అదెంత పనే కోళ్ళ, చిటికలో చేసి పెట్టడం. అసలు నా చేతి బేసిన్ చట్నీకి నీ ఎంత గొప్ప ఫ్యాన్ ఉంటే అదరగొట్టిను. మీ అదరగొట్టడం గురించి నాకు తెలుసులేండి. పాపం మావయ్య గారు మీ అబ్బాయి మనం ఆడుతున్న కిచెన్ డ్రామా గురించి తెలియక ఇంట్లో ఉన్న ఒక్కరోజు కూడా గజగజ వణికిపోతున్నారు, మనం ఇంకెంత రాద్ధాంతం చేస్తాము అని. అవునత్తయ్య, మనం చేస్తున్న ఈ కిచెన్ డ్రామా సరైందా అంటారా? సరైంది కాక ఇంకేంటే, మనం మొదట్లో ఏ గొడవలో లేకుండా ఎంత సఖ్యంగా ఉండేవాళ్ళమో అప్పుడు కనీసం ఈ మొగుళ్ళిద్దరూ మనకి సమయం ఇచ్చేవాళ్ళ? ఎప్పుడు చూడు సంపాదన సంపాదన అని బయటికే పోయేవాళ్ళు. మనకే ఇష్టాలుంటాయని మన భర్తలు ఇంట్లో ఉంటే సరదాగా సమయం గడపాలనే ఆశ ఉంటుందని కనీసం అర్థమైందా ఆ దద్ది బుర్రలకి? అలా అని మరీ వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ లాగా మన కిచెన్ డ్రామా ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటత్తయ్య? నువ్వు వాళ్ళ మీద జాలి పడనక్కర్లేదే కోళ్ళ. మనం ఇలా కిచెన్ డ్రామా మొదలు పెట్టాం గనకే వాళ్ళు పనిలేని రోజుల్లో, సెలవు రోజుల్లో బయటికి పోకుండా కొంపలో ఉండాలని కండిషన్ పెట్టాను. ఆ రోజు వంటగదిలోకి వెళ్తే ప్రళయం వస్తుందని వాళ్ళని మనం నమ్మించాం గనకే మనల్ని కాళ్ళు కింద పెట్టకుండా వాళ్ళు మనకి వండి పెడుతున్నారు. ఇంటిడి పనులు వాళ్ళలో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. కనీసం సెలవు రోజన్న నాడైనా మనకి సెలవు దొరుకుతుంది కదే. ఇదైతే నిజమేనత్తయ్య. మనం నార్మల్గా ఉన్నామని తెలిస్తే ఉన్న ఒక్క సెలవు రోజును కూడా ఆ గెస్ట్లని, ఈ ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని పిలిచి మనకి డబల్ పని చేసేవాళ్ళు. పైగా వాళ్ళ ముందు బిల్డప్లకి మన మీద సీరియస్ అయినట్టు డ్రామాలు ఒకటి. అలా వాళ్ళ డ్రామాలు చూసాం కనుకే నాకు మన కిచెన్ డ్రామా ఐడియా వచ్చింది. ఏ నటించడం, బిల్డప్లు ఇవ్వడం వాళ్ళకే వచ్చా? మనకి వచ్చు. అందుకే కిచెన్ డ్రామాతో వాళ్ళ చేత అన్ని సేవలు చేయించుకుంటున్నాం అంటూ కాలర్ లేకపోయినా కాలర్ ఎగరేసినంత పనిచేసింది ఆ అత్తగారు. ఈ విధంగా భర్తలకి మంచిగా చెబితే వినరు కాబట్టి తమతో కొంత సమయాన్ని కనీసం సెలవు రోజైనా గడపడానికి కిచెన్ డ్రామా మొదలుపెట్టారు ఈ అత్తాకోడళ్ళిద్దరు. అది బ్రహ్మాండంగా వర్కౌట్ అవ్వటంతో అత్తాకోడళ్ళకి ఆదివారం సెలవు దొరుకుతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. వీక్ మొత్తం ఇంట్లో అత్తాకోడళ్ల డ్రామా తప్పించుకుని ఆఫీసుల్లో కాలక్షేపం చేసే ఆ మగాళ్ళిద్దరికీ ఎంతో హాయిగా ఉండేది. కాని ఒకరోజు ప్రసాద్కి ఆఫీస్కి వెళ్ళాక ఒంట్లో ఏదో అనీజీగా అనిపించి ఇక ఇంటికి వెళ్లడం తప్ప దారి లేదనుకుని భయంగానే ఇంటికొచ్చాడు. వీళ్ళిద్దరూ ఈపాటికే కొంపని కిష్కింద చేయడం మొదలుపెట్టేసుంటారు. ఈ ఒక్కరోజుకి ఎలాగైనా సేఫ్గా ఇంట్లో రెస్ట్ తీసుకొని వీళ్ల గొడవల నుండి తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటూ లోపలికొచ్చి చూస్తే హాల్లో అత్తాకోడళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చొని పాప్కార్న్ తింటూ టీవీలో సినిమా చూస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి తన కళ్ళని మళ్లీ నలుపుకొని చూస్తూ, ఏంటి ఈ వింత? ఇదంతా నిజమా లేక నా భ్రమ అని అనుకొని అక్కడే ఆగిపోయాడు. ఇంతలో తల్లి ఉమాదేవి గుమ్మంలోనే ఆగిపోయిన తన కొడుకు ప్రసాద్ని యథాలాపంగా చూసి, రారా ప్రసాదు, ఏంటి ఇవాళ అప్పుడే వచ్చేశావు? ఒంట్లో కాని బాలేదా ఏంటి? అది సరే గాని అమ్మా, మీరేంటి ఎప్పుడూ గొడవలు పడుతూ ఇంట్లో చెంబులు తపాలాలు పగలగొట్టేవారు? అలాంటిది ఇప్పుడేంటి కలిసి పక్కపక్కనే కూర్చొని టీవీ చూస్తున్నారు? నేను చూస్తుంది కలా నిజమా? నిజమేలే రస్సన్నాసి.
ఇంకా ఎంతవరకు వచ్చాక దాపరకాలు దేనికి కానీ ఇన్ని రోజులు నీ ముందు మీ నాన్న ముందు అలా కిచెన్లో వస్తువులు పగల కొడతా నేనో కోడలు కిచెన్ డ్రామా ఆడవలేరా? ఏంటి కిచెన్ డ్రామానా? అవునండి. మరి మీ మగాళ్ళిద్దరికీ ఇంట్లో ఉండే భార్యలతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు కదా. భార్యల్ని ఇంట్లో వదిలేసి ఎప్పుడు మీ పనులు, మీ పార్టీలు, మీ సరదాలే కదా. కానీ అప్పుడప్పుడు భర్త చేత్తో వండించుకొని తినాలనే కోరిక భార్యలకు ఉంటుందని, తన పనుల్లో కాస్త సహాయం చేస్తే భర్త ప్రేమని పొందాలనుకుంటుందని మీకు తెలియదు కదా. ఇది చాలదన్నట్టు ఆ మోకనే ఏ మోకనే లంచ్ కోసం వేసుకురావడం, వాళ్ళకి అవి కావాలి ఇవి కావాలని ఆర్డర్లేయడం, అలా చాకిరీ చేసి చేసి విసుగొచ్చేసి ఈ కిచెన్ డ్రామా మొదలుపెట్టావరా అబ్బాయి అంటూ ఇన్నాళ్లుగా తాము మనసుల్లో పడిన బాధని, కోల్పోయిన చిన్న చిన్న సరదాలని ప్రసాద్తో చెప్పేసరికి అప్పుడు అసలు విషయం అర్థమవుతుంది ప్రసాద్కి. చూడండమ్మా, మీ ఉద్దేశం నాకిప్పుడు అర్థమైంది. కానీ ఇంకెప్పుడు మీరు మళ్ళీ ఈ కిచెన్ డ్రామాలవి మొదలు పెట్టకండి. ఎన్ని పనులున్నా మీకిచ్చే టైం మీకు ఇస్తాం, నేను నాన్న కలిసి. అంతేకాదు, ఇకపై మీతో కొంతైనా టైం స్పెండ్ చేస్తాం. మీ చిన్న చిన్న ఆనందాల్ని తీరుస్తాం. నాన్నగారితో నేను మాట్లాడతాను గాని దయచేసి మీరు ఈ కిచెన్ డ్రామాకి తెరదించేయండే. గుండెలు అదిరిపోయి గుండె జబ్బొచ్చేలా ఉంది నాకు ఈ వయసులోనే అని అమాయకంగా ప్రసాద్ అన్న మాటలకి ఆ అత్తాకోడళ్ళిద్దరూ మొఖమొఖాలు చూసుకొని నవ్వుకున్నారు. ఈ విధంగా కిచెన్ డ్రామా పేరు చెప్పి ఆ అత్తాకోడళ్ళు తమ మాటని నెగ్గించుకున్నారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పార్కులో తన వదిన కాకుండా వేరే మహిళతో రమేష్ రావడం చూసి అంజీ షాక్ అవుతాడు. రవీంద్ర కూడా అవాక్కవుతాడు. తన అన్న తప్పు చేస్తున్నాడేమో అనుకుని రమేష్ని వెంబడించటం మొదలు పెడతారు వాళ్ళిద్దరూ. పార్కులో రమేష్ ఆ మహిళతో చాలా చనువుగా ఉంటాడు. అంజీకి తన అన్న రమేష్ మీద కోపం తన్నుకొస్తూ ఉంటుంది. రే రవీంద్ర, అన్నయ్య ఏంట్రా ఎవరితోనూ అంత చనువుగా ఉన్నాడు? నాకు పిచ్చి కోపం వస్తుంది తెలుసా? అరే కొంపదీసి ఆవిడ మన ఇంకో వదినేమోరా. ఇంక చాలు నోరు ముయిరా, నోటికొచ్చినట్లు ఆ మాటలేంటి? మరేంట్రా, అన్నయ్య ఇంట్లో ఉండే ఆ గయ్యాలి వదినతో వేగలేకపోతున్నాడేమో, అందుకే ఇలా వేరే ఆవిడతో తిరుగుతున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు ఎలారా? ఏం చేద్దాం? ఏముందిరా, వెంటనే ఈ విషయం సుందరి వదినికి చెప్పేద్దాం పదా. అయ్యయ్యో, అంత పని చేయకిరా, కొంపలు అంటుకుపోతాయి. వదినికి ఈ విషయం తెలిస్తే ఇక అన్నయ్యని బ్రతకనివ్వదు. అవునవును రోయ్, ఇంట్లో నిన్ను ముప్పు తిప్పలు పెడుతుంది కదా, ఈ విషయం తెలిస్తే ఇక అన్నయ్యని మనశ్శాంతిగా ఉండనివ్వదు. రవీంద్ర అంజీ ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ తన తమ్ముని చూసేస్తాడు. వెంటనే రమేష్ తన వెంటున్న మహిళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత అంజీ రవీంద్ర ఉన్న చోటికొస్తాడు. రమేష్ని చూసి అంజీ రవీంద్రలు చాలా కోపంగా ఉంటారు. రమేష్ ఏదో తప్పు చేసిన వల్ల మౌనంగా నిలబడి ఉండిపోతాడు. ఎందుకన్నయ్య అలా ఉన్నావు? ఏం తప్పు చేశావని అలా తలదించుకుంటున్నావు? తమ్ముడు, అది నేను చెప్పేది కొంచెం వినరా. ఇంకేం చెప్పకన్నయ్యా, వదినకు అన్యాయం చేస్తే నేను ఊరుకోను. నువ్వు చేసేది తప్పన్నయ్యా. పాపం వదిన నీ మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతుంది. ఇప్పుడే నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటుంటే తట్టుకోలేక సతమతమైపోతుంది. అందుకే నన్ను ఇంట్లో ఉండనివ్వకుండా ఏవేవో చేస్తుంది. వదిన నీ ప్రేమని సంపాదించాలని చూస్తుంటే నువ్వేమో ఇలా వేరే వాళ్ళతో తిరుగుతున్నావా? తమ్ముడు, ఈ విషయం మీ వదినకి చెప్పకరా, నా కాపురం కూలిపోతుంది. నువ్వు వదిన సంతోషంగా ఉండాలనుకునేవాన్నయ్యా. నేనెందుకు అలా చేస్తాను చెప్పు? అయినా మీరిక్కడున్నారేంటి? ఆ దెబ్బలేంట్రా? ఏమైంది నీకు? ఈ ఇంట్లో శుభ్రం చేస్తుంటే కారం కళ్ళలో పడిందన్నయ్య. ఆ సమయంలో కాగుతున్న నూనెలో పడిపోయాను. అందుకే ఈ గాయాలయ్యాయి. ఇప్పుడే ఆసుపత్రికి వెళ్ళొస్తున్నావు. అంతే అన్నయ్య, ఇంకేమీ లేదు. ఏంట్రా నువ్వు? ఎప్పుడు నీకేదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇలా అయితే ఎలారా? నువ్వు కుదురుగా ఉండాలి కదా. వాడెప్పుడూ కుదురుగానే ఉంటాడు, కానీ ఇంట్లోనే వదినమ్మ వాడి మీద కోపతాపాలు చూపిస్తుంది. నాకు చాలా బాధగా ఉందన్నయ్య. వాడు వచ్చే ఏడాది సిటీలోని హాస్టల్కి వెళ్దామని నాతో చెప్పాడు. అంతవరకు వీడికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఏమో. రే అంజీ, రవీంద్ర అంటుంది నిజమేనా? చెప్పు. ఏం చెప్పమంటావన్నయ్య? నువ్వెప్పుడూ వదిన్ని ప్రేమగా చూసుకోవటం లేదు. ఇంటికి రాగానే వదినతో మాట్లాడకుండా, వదిన యోగక్షేమాల గురించి అడగకుండా నాతో వచ్చి ముచ్చట్లాడుతున్నావు. దానివల్ల వదిన చాలా బాధపడుతుందన్నయ్య. ఇప్పుడు పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టలేదని చాలా బాధగా ఉంది వదిన. దానికి తోడు నువ్వు నన్ను ఇంకా ప్రేమగా చూసుకునేసరికి వదిన తట్టుకోలేకపోతుందన్నయ్య. అవునన్నా, నువ్వు ప్రేమ చూపకపోయేసరికి వదిన అంజిగాడి మీద ప్రతాపం అంతా చూపిస్తుంది. ఏం చేయమంటావు? ఇప్పటికే చాలాసార్లు గాయాలయ్యాయి. ఎంతకాలమని ఇలా? త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకో అన్నా. అన్నయ్య, నన్ను హాస్టల్లో జాయిన్ చేసే అన్నయ్య. నేను హాస్టల్లో ఉండి చదువుకుంటాను.
నువ్వు నన్ను చూడాలనుకున్నప్పుడు మాత్రం వచ్చి చూసిపోతూ ఉండు. దయచేసి వదిని మాత్రం ఇబ్బంది పెట్టకన్నయ్య. వదిని సంతోషంగా చూసుకో. క్షమించరా అంజీ, చాలా ఇబ్బంది పెట్టాను నిన్ను. నా వల్ల నువ్వు చాలా కష్టాలు పడ్డావు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఇంటికి వెళ్ళు. నేను సాయంత్రం ఇంటికి వచ్చి నీ హాస్టల్ గురించి అన్ని వివరాలు తెలుసుకుంటాను. వదిన్తో మాత్రం ఈ పార్కు విషయం చెప్పకు. అలాగే అన్నయ్య. ఇక రమేష్ తన తమ్ముడు అంజీని, స్నేహితుడు రవీంద్రని ఇంటికి పంపించేస్తాడు. ఇంటికి వచ్చిన అంజీని చూసి సుందరి కోప్పడుతుంది. ఆసుపత్రికి వెళ్తానని చెప్పావు కదా, అప్పుడే ఇంటికి తగలడ్డావేంటి? మెక్కడానికి వచ్చావా? అదేంటి వదిన అలా అంటావు? ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాను చెప్పండి. సరేలే, ఆ మాటలకేం తక్కువ లేదు గాని వంటింట్లో బిర్యానీ ఉంది, తినిపో. నీకోసమే పెట్టాను అక్కడ. అంజీ తన వదిన మాటలకి సంతోషిస్తూ వంటగదిలోకి వెళ్తాడు. వంటగదిలో బిర్యానీ పొట్లం విప్పగానే గుప్పున వాసనొస్తుంది. ఆ బిర్యానీ పాడైపోయి ఉంటుంది. దాని వాసనకి అంజీకి వాంతులు కూడా అవుతాయి. ఇదేంటి వదిన, ఈ బిర్యానీ పాడైపోయినట్టుగా ఉంది? అవును, అది మొన్నటి బిర్యానీ, నీకోసమే పెట్టాను. అయ్యగారికి వేడివేడి బిర్యానీ వడ్డించలేదని బాధగా ఉందా ఏంటి? అది కాదు వదినా. ఏది కాదు, వెళ్ళు. తింటే తిను, లేకపోతే తినమాక. ఆ కుక్కలకి వేస్తాను. సుందరి మాటలకి కన్నీళ్లతో అంజీ ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు. బయటకు రాగానే రవీంద్ర వేడివేడి పకోడీలు తీసుకుని వస్తాడు. రే అంజీ, మా నాన్న జేబులోంచి డబ్బులు కొట్టేసి మరీ పకోడీలు కొందెచ్చానురా. త్వరగా రా తిందాం, లేకుంటే చల్లారిపోతాయి. అరే, ఇలా చేస్తే మీ నాన్న నిన్ను తిట్టడా ఏంటి? అదెప్పుడు ఉండే పాటే కదరా, దాని గురించి నాకే దిగులేదు. ముందు వేడివేడి పకోడీలు తిను. ఇంటికి అన్నయ్య వచ్చాడా? వదినికి విషయం చెప్పాడా లేదా? ఇంకా లేదురా. రవీంద్ర అంజీ అలా మాట్లాడుకుంటూ సాయంత్రం వరకు అక్కడే గడిపేస్తారు. ఇంతలో రమేష్ ఇంటికొస్తాడు. సుందరి, సుందరి, నీకో విషయం చెప్పాలి, అంజీని పిలు. ఇక్కడే ఉన్నానన్నయ్య, ఏంటో చెప్పు. ఏ విషయం గురించి చెప్పాలండి? మన అంజీని సిటీలో హాస్టల్లో పెట్టాలనుకుంటున్నాను. అక్కడి వీడికి ఏ ఇబ్బంది ఉండదు. బుద్ధిగా చదువుకుంటాడు. వచ్చే వారమే నువ్వు బయలుదేరాల్సి ఉంటుందిరా అంజీ. నీకిష్టమే కదా? నాకిష్టమే అన్నయ్య. అనుకోకుండా ఇంత త్వరగా అక్కడ ఎందుకు చేర్చుతున్నారు? ఎవరైనా చేర్చమని చెప్పారా ఏంటి? లేకపోతే నేను ఇక్కడ అంజీని బాగా చూసుకోవడం లేదా? మీకేదైనా సందేహంగా ఉందా? అలాంటిదేం లేదు సుందరి. వీన్ని బాగా చదివించాలని మా అమ్మ చెప్పింది. అందుకే వీన్ని సిటీకి పంపిస్తున్నాను. నువ్వేం కంగారు పడకు. మనం అప్పుడప్పుడు వీన్ని చూడ్డానికి వెళ్ళొద్దాంలే. రమేష్ మాటలకి సుందరి పైకి బాధపడుతున్నట్టుగా నటిస్తున్నా లోపల మాత్రం అంజీ ఇంట్లో ఉండడని తెలిసి సంబరపడిపోతూ ఉంటుంది. అంజీ తాను బయలుదేరటానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటాడు. ఇక రమేష్ తన తమ్ముణ్ణి ఇష్టం లేకపోయినా సరే హాస్టల్లో చేర్చాల్సి వస్తుందని లోపలే కుమిలిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.